పివి నరసింహారావు. మన దేశ పొలిటికల్ హిస్టరీలో పివి కంటూ కొన్ని ప్రత్యేక పేజీలున్నాయి. దేశాన్ని 5 ఏళ్ల పాటు పాలించి దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉంటే తన విధానాలతో, నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థని గాడిన పెట్టిన గనుడు పివి. కాంగ్రెస్ పార్టీ నాయకత్వ సంక్షోభాన్ని చవిచూస్తున్న సమయంలో పివినే పార్టీకి పెద్ద దిక్కుగా మారారు. ప్రధాని పీఠం మీద సగర్వంగా ఆసీనులైన ఏకైక తెలుగువాడిగా, మొట్టమొదటి దక్షిణాదివాడిగా పివికి గుర్తింపుంది. కానీ 1991లోనే ఆయన రాజకీయాల నుంచి విరమించుకుని ఇక సెలవు అంటూ ఢిల్లీ నుంచి సామాన్లు చదువుకుని బయలుదేరారు. రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా ఇలా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానానికి 91లోనే పివి స్వస్తి పలికారు. కానీ కొన్ని అనివార్య కారణాలు ఆయన్ని మళ్లీ ఢిల్లీకి ఆహ్వానించాయి. రాజకీయాల నుంచి విరమించుకోవాలి అనే నిర్ణయం తీసుకున్న పివిని రాజీవ్ హత్యతో ఒక్కసారిగా మారిన రాజకీయ పరిస్థితులు ఆయన్ని మరలా రాజకీయాల్లోకి లాక్కొచ్చాయి. పార్టీనే పివిని ఆహ్వానించింది, పార్టీనే పివిని ప్రధాని చేసింది. కానీ అదే పార్టీ చివరికి పివికి ఎదురు తిరిగింది. పదవిలో ఉన్నంత కాలం పివి అసంతృప్త నేతలతో కుస్తీ పడుతూనే ఉన్నారు. అధిష్టానం కూడా పివి పట్ల అసహనాన్ని ప్రదర్శించింది. పివి పదవిలో ఉన్నంతకాలం వివాదాలని, విమర్శల్ని, విద్వేషాలని ఎదుర్కొంటూనే పరిపాలన చేశారు. అటు పార్టీ నుంచి అసంతృప్తి, ఇటు దేశ రాజకీయాల్లో విపరీతంగా విస్తరిస్తున్న మత విద్వేషం రెండింటినీ బ్యాలెన్స్ చేసే క్రమంలో పివి అనుసరించిన ప్రజాస్వామిక విధానం ఏదైతే ఉందో అదే పివిని చరిత్రలో ఒక దారుణ సంఘటనకు దోషిగా మార్చింది. 1992 బాబ్రీ మసీదు కూల్చివేత దేశ రాజకీయాలను ఎంతలా ప్రభావితం చేసిందో మనం చూసాం. కానీ బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో ప్రధానిగా ఉన్న పివి పాటించిన సహనం, పివి చూపించిన ఓర్పు, పివి భరించిన ఒత్తిడి, వీటి గురించి ఎవరో పెద్దగా చర్చించరు. కానీ నాడు పివి కాస్త కటుగా ప్రవర్తించి ఉంటే నేడు రామమందిర రాజకీయం మరోలా ఉండేది. కాబట్టి అభిమానులు ఆయన్ని అభిమానించేందుకు, విమర్శకులు ఆయన్ని విమర్శించేందుకు చాలా కారణాలు ఉన్నాయి. ఏది ఏమైనా పివిని అభిమానించినా, వ్యతిరేకించినా, విమర్శించినా దేశ రాజకీయ చరిత్రలో పివి స్థానాన్ని, ప్రస్థానాన్ని విస్మరించలేం. అందుకే పివి తెలుగువారి టీవీ అనే మాట వినిపిస్తూ ఉంటుంది. కాబట్టి పివి జీవితాన్ని గురించి తెలిపే ప్రయత్నమే ఈ వీడియోలో మేము చేయబోతున్నాం. అసలు పివి చరిత్ర ఏంటి, ఆయన రాజకీయ జీవితం ఎలా మొదలైంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎలా ఎన్నికయ్యారు, ముఖ్యమంత్రిగా ఆయన ఎక్కువ కాలం ఎందుకు కొనసాగలేకపోయారు, కేంద్ర రాజకీయాల్లో పివి ప్రస్థానం ఏంటి, రాజకీయ విరమణ తీసుకున్న పివి ప్రధాని ఎలా అయ్యారు, పివి హయాంలో దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులు ఎలా ఉండేవి, పివి సంస్కరణలో దేశానికి ఎలా ఉపయోగపడ్డాయి, బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో పివి పాత్రంతా, పివికి కాంగ్రెస్ పార్టీకి మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది, పివి మరణాంతరం ఆయన పార్థివ దేహాన్ని కూడా పార్టీ ఆఫీసులోకి అనుమతించలేనంత పొరపాటు పివి ఏం చేశారు, అసలు పివి మరణాంతరం జరిగిన పరిణామాలేంటి, ఢిల్లీలో ఆయన పార్థివ దేహానికి ఎందుకు అనుమతి ఇవ్వలేదు, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా ఏదీ మిస్ కాకుండా ఈ వీడియోలో మనం ఇప్పుడు చూద్దాం. ఎంతో విలువైన సమాచారం గల ఈ వీడియోని ఎండ్ వరకు అసలు మిస్ కాకండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. పివి గారి పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. 1921 జూన్ 28న తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లంకంపల్లి గ్రామంలో వీరు జన్మించారు. వీరి అసలు తండ్రి పేరు సీతారామరావు, తల్లి పేరు రుక్మాబాయి. వీరిది సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. అసలు అని ఎందుకు అన్నానంటే అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హన్మకొండ దగ్గరలోని భీమదేవరపల్లిలో పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మ అనే బ్రాహ్మణ దంపతులుండేవారు. పాములపర్తి రంగారావు గారు చాలా సంపన్నమైన వ్యక్తి. ఆయన 1200 ఎకరాల ఆసామి. కానీ ఆయనకి పిల్లలు లేరు. దాంతో పివి గారి వయసు 3 ఏళ్లు ఉన్నప్పుడే రంగారావు గారు ఆయన్ని దత్తత తీసుకున్నారు. అలా 3 ఏళ్ల వయసులో పివి గారు కాస్త పాములపర్తి నరసింహారావు అయ్యారు. ఇలా సంపన్న కుటుంబానికి దత్తత వెళ్లడంతో పివి గారికి మంచి విద్య అందింది. భీమదేవరపల్లి దగ్గరలోని కట్కూరులో ఆయన ప్రైమరీ విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో బ్యాచిలర్స్ డిగ్రీ చదివారు. ఆ తర్వాత నాగ్పూర్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చదివారు. ఆ తర్వాత పూణేలో బాంబే యూనివర్సిటీకి చెందిన ఫెర్గూసన్ కాలేజ్ నుంచి లా డిగ్రీ కూడా పూర్తి చేశారు. ఇక పివి గారికి 1931లోనే 10 ఏళ్ల వయసుకే సత్యమ్మ అనే అమ్మాయితో వివాహం జరిగింది. పివి గారికి సామాజిక స్పృహ చాలా ఎక్కువగా ఉండేది. దాంతో ఆయన చదువుకునే వయసులోనే స్వతంత్ర ఉద్యమం పట్ల సానుభూతి ఉండేవారు. 1930లో జరిగిన వందే మాతర ఉద్యమంలో పివి గారు కూడా పాల్గొన్నారు. అయితే పివి గారు పుట్టి పెరిగిన ప్రస్తుత తెలంగాణ ప్రాంతం అప్పట్లో నిజాం రాష్ట్రంగా ఉండేది. బ్రిటిష్ వారు ఈ ప్రాంతాన్ని డైరెక్ట్ గా రూల్ చేయలేదు. ఆ రోజుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా మేధావులకి, కవులకి, ఉద్యమకారులకి ప్రసిద్ధి కాబట్టి పివి గారిలో కూడా ఆ లక్షణాలన్నీ ఉండేవి. ఆయన నాగ్పూర్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. విద్యార్థి దశలోనే స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపిస్తున్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో చేరి ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఇక దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1951లో నిర్వహించిన మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో పివి గారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో ఓడిపోయారు.
కానీ 1957లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో ఆయన అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. ఆయన తెలంగాణలోని హుజురాబాద్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. ఇక 1962లో పివి గారికి నీలం సంజీవ్ రెడ్డి గారి క్యాబినెట్లో లా మినిస్టర్గా అవకాశం వచ్చింది. హెల్త్ మినిస్టర్గా కూడా కొంతకాలం పనిచేశారు. 1957 నుంచి 1977 వరకు 20 ఏళ్ల పాటు ఆయన రాష్ట్ర రాజకీయాలకే పరిమితం అయ్యారు. ఆ సమయంలో ఆయన మంత్రి నుంచి అసెంబ్లీకి ఎన్నికవుతూ వచ్చారు. ఆ సమయంలో 15 ఏళ్ల పాటు మంత్రిగా కూడా పనిచేశారు. ఇక 1967లో ఇందిరాగాంధీ గారు ప్రధాని అయ్యారు. ప్రధానిగా ఇందిరాగాంధీ గారి వ్యవహార శైలి చాలా మంది సాంప్రదాయ కాంగ్రెస్ వాదులకు నచ్చలేదు. దాంతో 1969లో ఇందిరాగాంధీ గారు తన సొంత వర్గంతో న్యూ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. కాంగ్రెస్ పార్టీలో వచ్చిన ఈ చీలిక సమయంలో పివి గారు ఇందిరాగాంధీకే మద్దతుగా ఉన్నారు. ఆనాడు కాంగ్రెస్ లో కొందరు పార్టీలో చీలిక తెచ్చారు, కానీ ఇందిరాగాంధీ పాపులారిటీని అడ్డుకోలేకపోయారు. ఇందిరాగాంధీ విధానాలకి సామాన్యుల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. ఇక 1975 ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ గ్రాఫ్ కాస్త పడిపోయిన మాట వాస్తవమే. కానీ ఎమర్జెన్సీ కన్నా ముందు ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా అన్నట్లుగా పరిస్థితి ఉండేది. ఒకవైపు దేశంలో ఇందిరాగాంధీ పాపులారిటీ పెరుగుతున్న సమయంలో ఇక్కడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని 1969లో తెలంగాణ తొలిదశ ఉద్యమం మొదలైంది. మరోవైపు తెలంగాణలో అధిక శాతం భూములు భూస్వాముల వద్దే ఉండేవి. రెడ్డి, వెలమ, బ్రాహ్మణ సామాజిక వర్గాల వద్ద భూములు ఎక్కువగా ఉండేవి. కాబట్టి భూ హక్కుల కోసం కూడా తెలంగాణ ప్రాంత సామాన్య రైతాంగం పోరాటం మొదలుపెట్టింది. భూముల కోసం ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న ఉద్యమాన్ని కంట్రోల్ చేయడంలో అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి పూర్తిగా విఫలమయ్యాడు. పైగా తెలంగాణలో అత్యధిక భూములు కలిగి ఉన్నది కూడా రెడ్డి సామాజిక వర్గమే. కాబట్టి రెడ్డి ముఖ్యమంత్రిని కొనసాగిస్తే బాగోదని కాంగ్రెస్ హైకమాండ్ మరో నేత కోసం వెతికింది. వారికి పివి గారు సరైన వ్యక్తిగా కనిపించారు. ఆయనైతే తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి కనుక తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని కంట్రోల్ చేయడంలో ఉపయోగపడతారు. తెలంగాణ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఉద్యమం సద్దు మణుగుతుంది అని హైకమాండ్ భావించింది. పైగా నాన్ రెడ్డి కమ్యూనిటీ కూడా 1971లో కాంగ్రెస్ హైకమాండ్ కాసు బ్రహ్మానందరెడ్డి గారి స్థానంలో పివి నరసింహారావు గారిని ముఖ్యమంత్రిని చేసింది. ఇక ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ప్రాంత రైతుల ఆగ్రహాన్ని అర్థం చేసుకుని తెలంగాణ ప్రాంతంలో ల్యాండ్ రిఫార్మ్స్ అమలు చేయడంలో సీఎంగా పివి నరసింహారావు గారు ముఖ్య పాత్ర పోషించారు. 1972లో నరసింహారావు గారు చారిత్రక ల్యాండ్ బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీన్నే తెలంగాణ ల్యాండ్ రిఫార్మ్స్ సీలింగ్ అండ్ అగ్రికల్చరల్ హోల్డింగ్స్ యాక్ట్ అంటారు. ఈ చట్టం ప్రకారం ఒక కుటుంబానికి వ్యవసాయ భూమి వెట్ ల్యాండ్ అయితే 10 నుంచి 18 ఎకరాలు, డ్రై ల్యాండ్ అయితే 35 నుంచి 54 ఎకరాల వరకు మాత్రమే కలిగి ఉండే అవకాశం ఉంటుంది. 1973లో ఈ బిల్లు చట్టంగా మారి అమల్లోకి వచ్చింది. దీనివల్ల 3,14,000 ఎకరాల భూమి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. దాదాపు 2.5 లక్షల మంది పేదలకి వ్యవసాయ భూముల పంపిణీ జరిగింది. తెలంగాణ ప్రాంత వ్యక్తిగా సీఎంగా పివి గారు ఈ ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని అమలు చేయడంలో ముఖ్య పాత్ర పోషించడం అనేది తెలంగాణలో ఆగ్రహంతో ఉన్న లక్షల మంది పేద రైతుల్ని సంతృప్తిపరిచింది. కానీ ఇదే ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని తెచ్చినందుకు ఆయనకు జమీందారులు, భూస్వాములు ఎదురుదిరిగారు. ఈ తిరుగుబాటు ఎక్కడి వరకు వెళ్ళిందంటే పివి గారి మంత్రివర్గంలో ఆయన మంత్రులే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అదే సమయంలో 1972 అక్టోబర్లో సుప్రీంకోర్టు ముల్కీ రూల్కి అనుకూలంగా తీర్పునిచ్చింది. ముల్కీ రూల్ గురించి సింపుల్ గా చెప్పాలంటే తెలంగాణ ప్రాంత ప్రభుత్వ ఉద్యోగాల్ని తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికే ఇవ్వాలి అని చెప్పే రూల్ ఇది. ఈ రూల్ నిజాం పాలనలో మొదలైంది. ఈ రూల్ ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ముఖ్యమంత్రిగా ఉన్న పివి గారు బహిరంగంగా సమర్థించారు. ముల్కీ రూల్ ని ప్రభుత్వం అమలు చేస్తుందని ప్రకటించారు. దాంతో ఈ రూల్ని వ్యతిరేకిస్తూ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత మొదలైంది. వ్యతిరేకత కాస్త తిరుగుబాటుగా మారి జై ఆంధ్ర ఉద్యమం పురుడు పోసుకుంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల ఆంధ్ర, రాయలసీమకి అన్యాయం జరుగుతుందని పివి గారి మీద విమర్శలు మొదలయ్యాయి. అంతేకాదు ప్రజలు భారీ ఎత్తున రోడ్ల మీదకొచ్చి ఆందోళన చేయడం మొదలుపెట్టారు. అసలే ల్యాండ్ రిఫార్మ్స్ వల్ల కోపంగా ఉన్న సంపన్న వర్గాలకి కూడా పివి గారిని వ్యతిరేకించేందుకు ఈ అవకాశం దొరికింది. దాంతో జై ఆంధ్ర ఉద్యమానికి మద్దతుగా పివి గారి కేబినెట్ మంత్రులు కూడా రాజీనామాలు చేయడం మొదలుపెట్టారు. దాంతో రాష్ట్రంలో విపరీతంగా అల్లర్లు మొదలయ్యాయి. అసలే కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్న అసంతృప్తిని తగ్గించాలని పివి గారిని ముఖ్యమంత్రిని చేశారు. కానీ ఆయన పదవిలోకి వచ్చిన తర్వాత అటు తెలంగాణ మాత్రమే కాదు, ఇటు ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల వారు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మారారు. ఏకంగా సొంత పార్టీ నేతలే రాజీనామాలు చేయడం మొదలుపెట్టారు. దాంతో 1973 జనవరిలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెడుతున్నట్లు కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. అలా 1973 జనవరి 11న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన మొదలైంది. ఇక జనవరి 12న పివి గారు తన పదవికి రాజీనామా చేస్తూ గవర్నర్కి లేఖను సమర్పించారు. అలా పివి గారు కనీసం 1.5 ఏళ్ల పాటు కూడా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగలేకపోయారు.
అలా 1973 డిసెంబర్ వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన కొనసాగింది. ఇక 1973లో పివి గారి స్థానంలో అటు ఆంధ్ర ప్రాంత ప్రజల్ని ఇటు తెలంగాణ ప్రాంత ప్రజల్ని సంతృప్తిపరిచే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలని కాంగ్రెస్ హైకమాండ్ భావించడంతో జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పివి గారు చేసిన ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని రద్దు చేశారు. అయితే పివి గారు ముఖ్యమంత్రిగా రాజీనామా చేయడంతో ఆయన పొలిటికల్ కెరీర్ అక్కడితో ముగిసిందని అందరూ భావించారు. కానీ పివి గారు మాత్రం కాంగ్రెస్ హైకమాండ్కి దగ్గరయ్యారు. ముఖ్యంగా ఇందిరాగాంధీ నిర్ణయాలకి మద్దతుగా ఉండటం, ఇందిరాగాంధీ చర్యలను సమర్థించడం, ఇలా ఇందిరాగాంధీకి నమ్మకస్తుడిగా పివి మారిపోయారు. దాంతో 1974లో పివి గారు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అయ్యారు. అలా పివి గారు కేంద్ర రాజకీయాల్లో కడుగుపెట్టారు. ఇక 1975 జూన్లో ఎమర్జెన్సీ విధించడం, 1977లో మళ్లీ దేశంలో లోక్సభ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. అయితే 1977 లోక్సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీని ఓడిపోయారు. కానీ హనుమకొండ నుంచి లోక్సభకి పోటీ చేసిన పివి గారు మాత్రం గెలిచారు. అలా 1977 నుంచి పివి గారి పార్లమెంట్ ప్రస్థానం మొదలైంది. 1977లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ఇందిరాగాంధీ గారి మీద చర్యలు మొదలుపెట్టింది. పార్లమెంట్లో ఇందిరాగాంధీ మీద వచ్చే ఆరోపణలు తిప్పికొట్టడంలో ఆనాడు పివి గారు సమర్థవంతంగా పార్టీకి కట్టుబడి పనిచేశారు. కానీ ఎమర్జెన్సీ తర్వాత ఏర్పడ్డ సంకీర్ణ ప్రభుత్వాలు పూర్తికాలం దేశాన్ని పాలించలేకపోయాయి. దాంతో 1980లోనే మరలా లోక్సభ ఎన్నికలొచ్చాయి. ఆ ఎన్నికల్లో కూడా హనుమకొండ నుంచి పోటీ చేసిన పివి గారు రెండోసారి పార్లమెంట్కి ఎన్నికయ్యారు. 1980లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇందిరాగాంధీ మళ్లీ ప్రధానయ్యారు. 1977 నుంచి 1980 మధ్యకాలంలో ఇందిరాగాంధీకి లాయల్ గా ఉన్నందుకు, ఆమెను డిఫెండ్ చేసినందుకు గుర్తింపుగా 1980లో పివి గారికి ప్రమోషన్ లభించింది. ఇందిరాగాంధీ కేబినెట్ లో ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ గా అవకాశం లభించింది. అలా 1980లో ఆయన కేంద్ర మంత్రి అయ్యారు. కేంద్ర రాజకీయాల్లో పివి గారి పాత్ర పెరుగుతూ వెళ్ళింది. ఇందిరాగాంధీ గారికి అత్యంత నమ్మకస్తుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నిజానికి 1982లో దేశానికి రాష్ట్రపతిని ఎన్నిక చేసే సందర్భంలో పివి గారి పేరు కూడా చర్చకొచ్చింది. 1982లో నూతన రాష్ట్రపతిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్న ఇద్దరు అభ్యర్థుల్లో పివి గారు కూడా ఒకరు. అప్పటి కేంద్ర హోంమంత్రి గ్యానీ జైల్ సింగ్ గారు, విదేశాంగ మంత్రి పివి గారు, వీరిద్దరి నుంచి ఒకరిని రాష్ట్రపతిగా ఎంపిక చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా పివి గారి సేవలు అవసరమని భావించి పివి గారికి బదులుగా గ్యానీ జైల్ సింగ్ గారిని ఎంపిక చేశారు. ఇక 1984లో జర్నైల్ సింగ్ బ్రిందన్వాలా పంజాబ్ అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ ని అడ్డగా చేసుకుని మారణ హోమానికి పాల్పడ్డారు. దాంతో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆపరేషన్ బ్లూ స్టార్ ని మొదలుపెట్టింది. ఆపరేషన్ బ్లూ స్టార్ ముగిసిన తర్వాత ప్రధాని ఇందిరాగాంధీ గారు పివి గారికి కేంద్ర హోంమంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది ఇందిరాగాంధీ గారి హత్యకు కారణమైంది. సొంత బాడీగార్డ్లే ఆమెను కాల్చి చంపారు. 1984 అక్టోబర్ 31న ఇందిరాగాంధీ గారి హత్య జరిగినప్పుడు నరసింహరావు గారే హోంమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఢిల్లీలో చెలరేగిన సిక్కు అల్లర్లను కంట్రోల్ చేయడంలో పివి గారు విఫలమయ్యారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ అల్లర్లలో 3000 మంది సిక్కుల ఓచుకోత జరిగింది. పివి గారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని సైన్యాన్ని దించి ఉంటే అంత భారీ ప్రాణ నష్టం జరిగేది కాదు అనే అభిప్రాయం కూడా ఉంది. ఇక 1984 లోక్సభ ఎన్నికల్లో పివి గారు 2 స్థానాల నుంచి పోటీ చేశారు. హనుమకొండలో పివి గారు ఓడిపోతారని ఎలక్టోరల్ సర్వే రిపోర్ట్ వచ్చింది. దాంతో ఆయన ఇక్కడ హనుమకొండలో అలాగే మహారాష్ట్రలోని రామ్టెక్ నుంచి 2 స్థానాల నుంచి పోటీ చేశారు. ఊహించినట్టే పివి గారు హనుమకొండలో ఓడిపోయారు. కానీ మహారాష్ట్ర రామ్టెక్ నుంచి గెలిచి పార్లమెంట్లో స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఇక 1984లో రాజీవ్ గాంధీ కేబినెట్లో పివి గారికి డిఫెన్స్ మినిస్టర్గా అవకాశం వచ్చింది. డిఫెన్స్ తో పాటు ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా నియమించారు. పివి గారు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడే నవోదయ విద్యాలయాలను ప్రారంభించారు. ఇక 1989లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. పివి గారు రెండోసారి కూడా మహారాష్ట్ర రామ్టెక్ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. 1989లో హంగు పార్లమెంట్ ఏర్పడింది. ఏ పార్టీకి సింగిల్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో మెజారిటీ రాలేదు. దాంతో 2 సంవత్సరాలు పూర్తి కాకుండా ఇద్దరు ప్రధానులు మారారు. ముందుగా విపి సింగ్, ఆ తర్వాత చంద్రశేఖర్, వీరిద్దరూ ప్రధానులయ్యారు. ఎవరూ ఏడాది పాటు కూడా ప్రభుత్వాన్ని నడపలేకపోయారు. దాంతో 2 ఏళ్లకే అనగా 1991 లోక్సభ ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. 1989లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత పివి గారికి కేంద్ర మంత్రి పదవి కూడా లేకుండా పోయింది. దాంతో పివి గారు రాజకీయంగా కాస్త నెమ్మదించారు. వయసు రీత్యా కూడా ఆయన చురుగ్గా రాజకీయాలు చేయలేని పరిస్థితికి చేరుకున్నారు. ఇక 1990లో పివి గారికి ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా జరిగింది. హార్ట్ సర్జరీ తర్వాత ఆయన రాజకీయాల నుంచి తప్పుకునే ఆలోచనలు మొదలుపెట్టారు. రాజీవ్ గాంధీతో తన నిర్ణయాన్ని పంచుకున్నారు. నేను రాజకీయాల నుంచి విరమిస్తాను, ఆరోగ్యం కూడా సహకరించడం లేదు అని ఆయన రాజీవ్ గాంధీతో చెప్పారు. తన లోక్సభ స్థానాన్ని కూడా మరొకరికి ఇవ్వాలని సూచించారు. దానికి రాజీవ్ గాంధీ కూడా ఒప్పుకున్నారు. ఇంతలో 1991లో ఎన్నికలకి నోటిఫికేషన్ వచ్చింది. కానీ ఆ ఎన్నికల్లో పోటీ చేసేందుకు
ఏమాత్రం సుముఖంగా లేని పివి గారు కనీసం పార్టీ టికెట్ కూడా తీసుకోలేదు. ఆయన పూర్తిగా హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్లో తన శేష జీవితాన్ని గడపాలని అనుకున్నారు. దానికి తగ్గట్టుగా 1991 మార్చిలో ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చేందుకు తన సామాన్లు సర్దుకొని ఒక ట్రక్లో లోడ్ చేశారు. ఆ రోజు ఆ ట్రక్లో పివి గారు 45 కార్టూన్ల పుస్తకాలు లోడ్ చేశారు. కేవలం పుస్తకాలు, కొన్ని జతల బట్టలతో ఆయన హైదరాబాద్కి ప్రయాణం అయ్యారు. అయితే పుస్తకాలు ట్రక్లో వస్తున్నాయి, ఆయన మాత్రం రైల్లో వస్తారు. అయితే ఆయన హైదరాబాద్ రావడానికంటే ముందుగా మధ్యలో రామ్టెక్ వెళ్లి అక్కడ నరసింహరావు గారి స్థానంలో పోటీ చేస్తున్న అభ్యర్థి గెలుపు కోసం ఆయన ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఇక 1991 మే 21న ఎన్నికల ప్రచారంలో ఉన్న రాజీవ్ గాంధీ టార్గెట్గా తమిళనాడులో ఎల్టీటీఈ ఉగ్రవాదులు చేసిన బాంబు దాడిలో ఆయన మరణించారు. అప్పటి ప్రతిపక్షాలు తమ ఐక్యతను కొనసాగించలేక అధికారాన్ని కోల్పోయాయి. కాబట్టి రాబోయేది రాజీవ్ ప్రభుత్వమే అని స్పష్టమైన సంకేతాలున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అనుకుంటున్న సమయంలో రాజీవ్ హత్య జరిగింది. ఈ హత్య కేవలం దేశానికి కాబోయే ప్రధాని ఎవరు అనే ప్రశ్నతో పాటు కాంగ్రెస్ పార్టీ భవితవ్యం ఏంటి అనే ప్రశ్న కూడా మిగిల్చింది. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహిత వ్యక్తిగా పివి గారు హత్య గురించి తెలిసిన వెంటనే హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. అక్కడ రాజీవ్ గాంధీ నివాసంలో ఒకవైపు విచారం, నిశ్శబ్దం, మరోవైపు సందిగ్ధత. ప్రణబ్ ముఖర్జీ, ఆర్కే ధావన్ లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు అక్కడ ఉన్నారు. రాజీవ్ అంత్యక్రియలు కూడా పూర్తి కాలేదు. ఇంతలో కాంగ్రెస్ని ఎవరు లీడ్ చేయాలి అనే ప్రశ్న సీనియర్ కాంగ్రెస్ నాయకుల్లో మొదలైంది. ప్రణబ్ ముఖర్జీ లాంటి వారు పివి గారితో మీరే పార్టీని నడిపించాలి అని సలహా ఇచ్చారు. కానీ పివి గారు అందుకు సుముఖంగా లేరు. ఇంతలో రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ గారు తన భర్త మరణాన్ని దిగమింగి రాజకీయ బాధ్యతల్ని భుజాన వేసుకున్నారు. కానీ ఆనాడు సోనియా గాంధీ అనుభవం, ఆమె రాజకీయ అవగాహన ఇవన్నీ ఆమెను కాంగ్రెస్ అధ్యక్షురాలను చేసేందుకు సరిపోవు. కాబట్టి ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని సెలెక్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇందిరాగాంధీ వద్ద సెక్రటరీగా పనిచేసిన పిఎన్ హక్సర్, అరుణా ఆసిఫ్ అలీ, నట్వర్ సింగ్ ఇలా కొందరితో మాట్లాడి కాంగ్రెస్ పార్టీ బాధ్యతల్ని ఎవరికిస్తే బాగుంటుంది అనే చర్చలు మొదలుపెట్టారు. ఆ చర్చల్లో మొదటిగా శంకర్ దయాళ్ శర్మ పేరు వినిపించింది. కానీ శంకర్ దయాళ్ శర్మ అప్పటికే రాష్ట్రపతి రేసులో ఉన్నారు. కాబట్టి ఆయన కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల్ని స్వీకరించేందుకు ఒప్పుకోలేదు. దాంతో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మరెవరు న్యాయం చేయగలరు అని ఆలోచిస్తున్న సమయంలో ఆ చర్చల్లో పివి నరసింహరావు గారి పేరు ప్రతిపాదనకు వచ్చింది. కానీ అప్పటికే పివి గారు రాజకీయాల నుంచి తప్పుకునే ఆలోచనతో ఉన్నారు. ఢిల్లీలో ఆయన నివాసాన్ని కూడా ఖాళీ చేశారు. ఎన్నికల బరిలో కూడా లేరు. అలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పివి గారి వద్దకు వచ్చి ఆయన్ని పార్టీ బాధ్యతలు తీసుకునేలా ఒప్పించారు. నిజానికి 1991లో రాజీవ్ గాంధీ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన నాయకత్వ సంక్షోభంలో పడింది. అధికారంలోకి రాబోయే ముందు పార్టీకి సరైన నాయకత్వం లేకపోతే ప్రజల్లో నమ్మకం సన్నగిలుతుంది. ప్రతిపక్షాలకి ఆ పరిణామాలు రాజకీయంగా ఉపయోగపడే అవకాశం కూడా ఉంది. కాబట్టి క్లిష్టమైన పరిస్థితుల్లో రాజకీయాల్లో నుంచి విరమించుకోవాలి అనుకున్న ఆయన ఆలోచనని పార్టీ భవిష్యత్తు కోసం పివి గారు పక్కన పెట్టారు. 1991 మే 29న పివి గారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ రోజు పార్టీ అధ్యక్షుడిగా ఎవరు ఉంటే వారే ప్రధాని కాబోతున్నారు అన్న సంకేతాలున్నాయి. కాబట్టి 1991లో ప్రధాని అభ్యర్థి కూడా పివినే. 1991 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పివి గారి నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్ళింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 232 సీట్లు గెలిచి లోక్సభలో అతిపెద్ద పార్టీకి నిలిచింది. నిజానికి ఆనాడు కాంగ్రెస్ కి సింగిల్ గా అధికారం వచ్చే స్థాయిలో లోక్సభ స్థానాలు దక్కలేదు. దాంతో జనతాదళ్తో కలిసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1991 జూన్ 21న పివి గారు దేశ 9వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. దేశ ప్రధాని పీఠం మీద ఆసీనులైన ఏకైక తెలుగు వ్యక్తి పివి నరసింహరావు గారు. మొత్తం దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రధానైన మొదటి వ్యక్తి కూడా పివినే. నిజానికి పివి గారు ప్రధాని అయ్యే నాటికి ఆయన పార్లమెంట్ మెంబర్ కాదు. ఎందుకంటే 1991 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన కనీసం పోటీ కూడా చేయలేదు. ప్రధాని పదవి తీసుకున్న 6 నెలల్లోపు పివి గారు పార్లమెంటు సభ్యుడు కావాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ నంద్యాలలో గెలిచిన గంగుల ప్రతాప్ రెడ్డిని రాజీనామా చేయించి నంద్యాలలో ఉప ఎన్నిక వచ్చేలా చేసింది. ఆ ఉప ఎన్నికల్లో పివి గారు నంద్యాల నుంచి లోక్సభకు పోటీ చేశారు. నిజానికి ఆనాడు ఆయనకి పోటీ ఇచ్చే పార్టీ తెలుగుదేశం మాత్రమే. కానీ తెలుగువారు ప్రధానిగా కొనసాగడానికి సహకరించే క్రమంలో నాడు ఎన్టీఆర్ గారు నంద్యాలలో టీడీపీ నుంచి క్యాండిడేట్ ని పోటీలో ఉంచలేదు. దాంతో నరసింహరావు గారి విజయం నల్లేరు మీద నడకలా మారింది. దేశంలోనే అత్యధిక మెజారిటీతో ఆయన విజయం సాధించి లోక్సభలో అడుగుపెట్టారు. పివి గారు ప్రధాని అయిన సమయంలో దేశ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి రక్షించడం అనేది పివి గారి ముందున్న అతిపెద్ద సవాలు. కాబట్టి ఆనాడు ఆయనకి దేశ ఆర్థిక వ్యవస్థ నిలబెట్టేందుకు ఒక సమర్థవంతమైన ఆర్థికవేత్త అవసరం అయ్యాడు. దాంతో పివి గారు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రిగా ఎంచుకున్నారు. ఫైనాన్స్ సెక్రటరీగా, అడ్వైజర్గా, మాజీ ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన అనుభవం ఉన్న మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రిని చేయడం, ఆర్థికపరమైన నిర్ణయాల్లో ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో నాడు దేశం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడింది.
నాడు భారతదేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడంలో పివి అండ్ సింగ్ జోడీ విజయవంతంగా పనిచేసింది. ఇక దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయి. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని ఎంకరేజ్ చేసేందుకు, డొమెస్టిక్ ప్రొడక్షన్ లైసెన్స్ లైసెన్స్ల సిస్టమ్ని రద్దు చేశారు. గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్ లాంటి సంస్కరణల్ని అమలు చేయడం ద్వారా 1991లో ఇండియా మార్కెట్లో సరికొత్త శకం ఆరంభమైంది. ఇక ఒకవైపు దేశ ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టడం జరుగుతుంటే మరోవైపు దేశంలో దారుణమైన రాజకీయ పరిణామాలు సంభవించాయి. పివి గారు ప్రధానిగా ఉన్నప్పుడే దేశంలో మత రాజకీయాలు తారాస్థాయికి వెళ్లాయి. ముఖ్యంగా 1991 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక స్థానాలు లభించాయి. దాంతో బీజేపీకి చెందిన కళ్యాణ్ సింగ్ యూపీ ముఖ్యమంత్రి అయ్యారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే యూపీ ప్రభుత్వం బాబ్రీ మసీదు స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. అనంతరం 1991 అక్టోబర్లో బాబ్రీ మసీదు చుట్టూ ఉన్న పురాతన కట్టడాలని కూల్చడం మొదలుపెట్టారు. దాంతో వివాదం సుప్రీంకోర్టుకి చేరింది. బాబ్రీ మసీదుకి సంబంధించిన పురాతన కట్టడాల కూల్చివేత మీద సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కానీ రామజన్మభూమి వివాదానికి సంబంధించిన సెంటిమెంట్ ని రాజేయడంలో బీజేపీ విజయం సాధించింది. దాంతో దేశంలో హిందూ ముస్లింల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇక మరలా రెండోసారి యూపీ బీజేపీ నాయకులు బాబ్రీ మసీదు చుట్టూ ఉన్న పురాతన కట్టడాలని కూల్చడం మొదలుపెట్టారు. ఈ కూల్చివేతలను కూడా సుప్రీంకోర్టు అడ్డుకుంది. క్రమంగా బాబ్రీ మసీదు అంశం చాలా సున్నితమైన విషయంగా మారిపోయింది. ఒకవైపు హిందువులు, మరోవైపు ముస్లింలు, రెండు వర్గాల మతపరమైన సెంటిమెంట్ అయోధ్యలో కేంద్రీకృతమైంది. పరిస్థితి కాస్త అదుపు తప్పినా దేశం దారుణమైన మత కలహాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ సున్నితమైన మత విశ్వాసాలతో కూడిన రాజకీయ వాతావరణాన్ని ఎదుర్కోవడం పివి గారికి ఒక సవాల్గా మారింది. ఇక ఆగస్టు 15న ప్రధాని పివి గారు తన ఇండిపెండెన్స్ డే స్పీచ్లో ఎర్రకోట వేదికగా బాబ్రీ మసీదు విషయంలో ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉండబోతుందో తేల్చి చెప్పారు. అయోధ్యలో రామమందిరం నిర్మిస్తాం, అలాగే బాబ్రీ మసీదును కూడా కాపాడుతామని ప్రకటించారు. ఇలా ప్రకటించినా కూడా దేశంలో మతపరమైన ఆందోళనలు విపరీతంగా పెరిగాయే తప్ప అదుపులోకి రాలేదు. ఈ క్రమంలోనే బాబ్రీ మసీదును కూల్చి అదే స్థలంలో రామ మందిరం నిర్మించాలనే డిమాండ్తో హిందూ సంఘాలు ఆందోళన మొదలుపెట్టాయి. అంతేకాదు 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు ప్రాంతంలో భూమి పూజ చేస్తామని విశ్వ హిందూ పరిషత్ ప్రకటించింది. దాంతో ఈ ప్రకటన తర్వాత దేశవ్యాప్తంగా కరసేవకులు యాక్టివ్ అయ్యారు. డిసెంబర్ 6న అయోధ్య చేరుకునేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. దాంతో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం డిసెంబర్లో మత కలహాలు జరిగే అవకాశం ఉందని తేలింది. దాంతో అప్పటి హోం సెక్రటరీ మాధవ్ గాడ్గిల్తో పివి గారు సమావేశమయ్యారు. బాబ్రీ మసీదుని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావడం ఎలా అనే విషయం మీద చర్చలు మొదలయ్యాయి. 1992 నవంబర్లో మాధవ్ గాడ్గిల్ ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. ముందుగా యూపీలో రాష్ట్రపతి పాలన విధించాలి, యూపీలో పారామిలిటరీ బలగాల్ని మోహరింపజేయాలి. రాష్ట్రపతి పాలన విధించకుండా బాబ్రీ మసీదును కాపాడడం అసాధ్యం అనేది ఆ రిపోర్ట్ సారాంశం. అయితే ఆ పరిస్థితుల్లో మెజారిటీ పార్టీలు రాష్ట్రపతి పాలన పెట్టేందుకు అంగీకరించలేదు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి బాబ్రీ మసీదుని కేంద్రం పరిధిలోకి తీసుకునే ప్రయత్నం చేయాలని సలహా ఇచ్చాయి. కానీ కాంగ్రెస్ పార్టీ పెద్దలంతా యూపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. ప్రధానిగా పివి గారు డిసైడ్ అయ్యి ఉంటే ఆ రోజు యూపీలో ప్రభుత్వం రద్దయ్యేది, రాష్ట్రపతి పాలన అమలయ్యేది. కానీ ఈ విషయాన్ని పార్లమెంటరీ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ ముందు పెట్టడం, నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్స్ లో చర్చించడం, ఇలాంటివి చేయడం ద్వారా పివి గారు కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాన్ని అందరి ముందు పెట్టారు. దానివల్ల యూపీలో రాష్ట్రపతి పాలన విధించాలి అన్న ఆలోచనకి మద్దతు రాకపోగా రాష్ట్రపతి పాలన విధించే స్వేచ్ఛ ప్రభుత్వానికి లేకుండా పోయింది. పైగా సుప్రీంకోర్టు కూడా బాబ్రీ మసీదుని సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంచేందుకు అంగీకరించలేదు. దాంతో బాబ్రీ మసీదు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేని నిస్సహాయ స్థితికి వెళ్ళింది. ఇంతలో డిసెంబర్ 6 దగ్గరకు రానే వచ్చింది. అయోధ్యలో కరసేవకుల సంఖ్య పెరిగిపోతుంది. నవంబర్ 30 నాటికి అయోధ్యలో 1,00,000 మంది కరసేవకులు చేరుకున్నారు. అయోధ్యలో ఇంత భారీగా జనసమూహం గుమిగూడుతున్నా కూడా యూపీ ప్రభుత్వం ఏం చేయలేదు. యూపీలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కాబట్టి వారు ఎలాగూ ఏమీ చేయరు. కానీ కేంద్రం ఇప్పటికైనా యూపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు బలంగా కోరుకున్నారు. ఒకవైపు ఇంటెలిజెన్స్ రిపోర్టులు కూడా అయోధ్యలో మత ఘర్షణలు జరిగే అవకాశం ఉందని చెప్తూనే ఉన్నాయి. అవి చాలు ఆనాడు యూపీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు. కానీ పివి గారు మాత్రం రాష్ట్రపతి పాలన వైపు మొగ్గు చూపలేదు. ఇక డిసెంబర్ 6 వచ్చే నాటికి 2,00,000 మంది కరసేవకులు అయోధ్య చేరుకున్నారు. ఎల్కే అద్వానీ లాంటి వారు అయోధ్య చేరుకున్నారు. 1992 డిసెంబర్ 6 ఆదివారం నాడు మధ్యాహ్నం వరకు అంతా ప్రశాంతంగానే ఉంది. కానీ సరిగ్గా 12:20 మీడియా ఛానల్స్ అన్ని ఒక విధ్వంసాన్ని ప్రసారం చేయడం మొదలుపెట్టాయి. జాతీయ మీడియా ఛానల్స్ లో బాబ్రీ మసీదు 3 డూమ్స్ మీద కొందరు వ్యక్తులు దాడి చేస్తున్న దృశ్యాలు ప్రసారం అయ్యాయి. దేశాన్ని కుదిపేసిన సంఘటనది. ఒక వర్గంలో ఆనందం, మరో వర్గంలో ఆక్రోశం. విషయం ప్రసారం కావడం మొదలైన కొద్దిసేపట్లోనే కాంగ్రెస్ ముఖ్య నాయకులు, అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులు ప్రధాని నివాసానికి చేరుకున్నారు. అందరూ టీవీ స్క్రీన్ మీద అయోధ్యలో జరుగుతున్న కూల్చివేతలు చూస్తూ ఉండిపోయారు.
ఎందుకంటే ఆనాడు కేంద్రం ఆ విధ్వంసాన్ని చూస్తూ ఉండడం తప్ప ఇంకేం చేయలేదు. కేంద్ర హోంశాఖ సెక్రటరీ మాధవ్ గాడ్గిల్ని పివి గారు ఆదేశించారు. మధ్యాహ్నం 2:30 గంటలకి పారామిలిటరీ బలగాలు అయోధ్య చేరుకున్నాయి. కానీ పారామిలిటరీ బలగాలకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫైరింగ్ చేయకూడదు అనేది వారికిచ్చిన ఇన్స్ట్రక్షన్. పరిస్థితి అదుపులోకి వచ్చింది. కానీ అప్పటికే బాబ్రీ మసీదు కూల్చివేత కూడా జరిగిపోయింది. దేశవ్యాప్తంగా ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయి. ముస్లింలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. అదే రోజున కేంద్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. కేబినెట్ మంత్రులందరూ అయోధ్యలో జరిగిన విధ్వంసానికి కారణం పివి గారే అన్న అభిప్రాయంతో ఉన్నారు. పివి గారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్లే బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిందని, దేశవ్యాప్తంగా మత కలహాలు జరిగే పరిస్థితి ఏర్పడిందని, కాంగ్రెస్ పార్టీకి ఉన్న సెక్యులర్ ట్యాగ్లైన్ ప్రమాదంలో పడింది అనే అభిప్రాయం అందరిలో నెలకొంది. ఆ కేబినెట్ సమావేశంలో అప్పటి సెంట్రల్ హెల్త్ మినిస్టర్ ఎంఎల్ పతేదర్ లాంటి వారు డైరెక్ట్గా పివి గారిని టార్గెట్ చేస్తూ మీరే దీనికి బాధ్యులను విమర్శించారు. పివి గారు కూడా తన తప్పిదాన్ని అంగీకరించారు. వెంటనే యూపీలో రాష్ట్రపతి పాలన అమలు చేసేందుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇంతలో యూపీ ముఖ్యమంత్రి రాజీనామా చేశాడు. అదే రోజు రాత్రి పివి గారు దేశ ప్రజలను ఉద్దేశించి అయోధ్యలో జరిగిన విషయం మీద విచారం వ్యక్తం చేస్తూ పౌరులందరూ శాంతిని పాటించాలని విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 6 రాత్రి 9 గంటలకి ఉత్తరప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధిస్తున్నట్టు ఉత్తర్వులొచ్చాయి. ఈ మొత్తం సంఘటన వల్ల పివి గారు విపరీతమైన విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. బహుశా పార్టీ చెప్పినట్టే యూపీలో ముందుగానే రాష్ట్రపతి పాలన విధించి బాబ్రీ మసీదు ప్రాంతానికి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించుంటే పరిస్థితి మరోలా ఉండేది. ఈ మొత్తం సంఘటన దేశంలో భారీ రాజకీయ మార్పులకి, మత ఆధారిత రాజకీయ భావజాలాల బలోపేతానికి కారణమైంది. ఈ మొత్తం సంఘటనకి కారణం ఎవరు అంటే కాంగ్రెస్లో మెజారిటీ వ్యక్తుల వేళ్లు పివి గారి వైపే చూపించడం మొదలైంది. అలా పార్టీలో ఆయన పట్ల అసంతృప్తి తీవ్రంగా పెరిగిపోయింది. మరోవైపు రాజీవ్ గాంధీ హత్య విషయంలో కూడా పివి గారి ప్రభుత్వం అనుకున్నంత చురుగ్గా పనిచేయలేదనే భావన పెరిగిపోతుంది. ముఖ్యంగా గాంధీ కుటుంబం సోనియా గాంధీకి, నరసింహ గారికి మధ్య విభేదాలు సృష్టించేందుకు రాజీవ్ హత్య విచారణ గురించి సోనియా గాంధీకి కొందరు నూరిపోయడం మొదలుపెట్టారు. మొత్తంగా బాబ్రీ మసీదు వ్యవహారం కావచ్చు, రాజీవ్ గాంధీ హత్య కేసు విచారణలో జరిగిన జాప్యం, ఈ రెండు గాంధీ కుటుంబం నుంచి పివి గారిని దూరం చేయడం మొదలుపెట్టాయి. ఇంతలో 1993 జులైలో బాబ్రీ మసీదు విషయంలో కేంద్రం అనుసరించిన ధోరణికి వ్యతిరేకంగా పివి గారి మీద సిపిఐ పార్టీ సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీకి సభలో మెజారిటీ లేదు. దాంతో పివి గారి పదవికి గండం ఏర్పడింది. కానీ ఏదోలా పివి గారి ప్రభుత్వం ఆ అవిశ్వాసాన్ని గట్టెక్కింది. కానీ ఈ అవిశ్వాస విషయంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఓటు వేసినందుకు భారీగా డబ్బు చేతిలో మారిందనే ఆరోపణలు మొదలయ్యాయి. ఇక 1996లో లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో బాబ్రీ మసీదు కూల్చివేత సంఘటన ప్రభావం స్పష్టంగా కనిపించింది. హిందూ సాంప్రదాయవాదులంతా బీజేపీ వైపు మొగ్గు చూపారు. బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించిందని, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో విఫలమైందని ముస్లింలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారారు. దాంతో ఎన్నికల కన్నా ముందే ప్రభుత్వం మారబోతుంది అన్న సంకేతాలు మొదలయ్యాయి. అయితే రాజీవ్ హత్య కేసు విచారణలో ప్రభుత్వం సరిగ్గా పనిచేయడం లేదని సోనియా గాంధీ పివి గారిని టార్గెట్ చేస్తూ బహిరంగంగా విమర్శలు చేశారు. దాంతో గాంధీ కుటుంబం పివి గారి పట్ల వ్యతిరేకతతో ఉందన్న విషయం బహిర్గతం అయిపోయింది. 1996లో ఇక ఊహించినట్టే పివి గారి ప్రభుత్వం పడిపోయింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 140 స్థానాలు మాత్రమే లభించాయి. బీజేపీకి 160 స్థానాలు వచ్చాయి. దాంతో సభలో అతిపెద్ద పార్టీగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ 16 రోజులకి వాజ్పేయి ప్రభుత్వం పడిపోయింది. దేవేగౌడ, ఐకే గుజరాల్ లాంటి వారు ప్రధానులుగా మైనారిటీ ప్రభుత్వాలని 22 నెలల పాటు నడిపారు. కానీ 1998లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో కూడా ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. దాంతో 1999లో మళ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే 1996లో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రాలేదో ఆనాడే పివి గారి రాజకీయ ప్రస్థానం దాదాపుగా ముగిసినట్టు భావించాలి. అలా 1996 మే 16 వరకు పివి గారు ప్రధానిగా కొనసాగారు. 1996లో ఆయన ఒడిస్సాలోని బ్రహ్మపూర్ నుంచి ఎంపీగా గెలిచారు. ఇక 1999లో కాంగ్రెస్ పార్టీ ఆయనకి కనీసం టికెట్ కూడా ఇవ్వలేదు. అయితే పివి గారే రాజకీయాలకు దూరమయ్యారనే వారు కూడా ఉన్నారు. పైగా 1998లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ బాధ్యతలు తీసుకున్నారు. సోనియా గాంధీ అలాగే పివి గారిని విమర్శించే వారి బలమైన నమ్మకం ఏంటంటే పివి గారు పదవిలో ఉన్నప్పుడు ఆయన అనుసరించిన తీరు వల్ల కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన నష్టం జరిగింది. దేశంలో బీజేపీ ఎదుగుదలకి ఆనాడు పివి గారి వ్యవహార శైలి కారణం అనేది వారి నమ్మకం. పైగా బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో పివి గారు వ్యవహరించిన తీరు కాంగ్రెస్కి నష్టం చేయడంతో పాటు బీజేపీ బలోపేతానికి ఉపయోగపడింది అనేది కాంగ్రెస్ పార్టీలో, ముఖ్యంగా సోనియా గాంధీ వర్గంలో బలంగా పాతుకుపోయిన ఆలోచన. కాబట్టి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పివి గారు పార్టీకి దూరమయ్యారు.
కానీ ఆయన ఢిల్లీలోనే ప్రభుత్వ బంగ్లాలో ఉండేవారు. పుస్తకాలు చదువుతూ భాషా నైపుణ్యాన్ని పెంచుకుంటూ ఆయన కాలక్షేపం చేసేవారు. పివి గారు 17 భారతీయ భాషల్లో నిష్ణాతులు అనే మాట వినిపిస్తూ ఉంటుంది. చాలా మంది ఈ మాటతో ఏకీభవించరు గానీ అనేక భారతీయ భాషల్లో ఆయనకు ప్రావీణ్యం ఉండేది. అయితే 1991 నుంచి 96 మధ్య దేశంలో ఐటీ సెక్టర్ డెవలప్ కావడం మొదలైంది. కంప్యూటరైజేషన్ మొదలైన సమయంలో కంప్యూటర్ నేర్చుకునేందుకు పివి గారు ప్రత్యేక సమయాన్ని కేటాయించేవారు. అలా చాలా కొద్ది కాలంలోనే ఆయన కంప్యూటర్ మీద పట్టు సాధించారు. రాజకీయాల్లో అంత సుదీర్ఘ ప్రస్థానం ఉన్నా కూడా ఆయన పెద్దగా కూడబెట్టింది ఏదీ లేదు అనే భావన కూడా ఉంది. మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ఆఖరికి ప్రధానిగా కూడా పనిచేసిన ఆయన తన కుటుంబ సభ్యుల్ని ఎవరిని రాజకీయాల్లోకి ప్రోత్సహించింది లేదు. 1970లోనే ఆయన భార్య మరణించారు. ఆయనకి 8 మంది పిల్లలున్నారు. ఇక 2004 డిసెంబర్ 9న పివి గారికి గుండెపోటు వచ్చింది. ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్కి తరలించారు. దాదాపు 14 రోజుల పాటు ఆయనకి ఎయిమ్స్లో చికిత్స జరిగింది. కానీ 83 ఏళ్ల వయసులో 2004 డిసెంబర్ 23న ఆయన ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ కాలం చేశారు. ఆయన అంత్యక్రియలను ఢిల్లీలోనే జరపాలని కుటుంబ సభ్యులు కోరుకున్నారు. పివి గారు మరణించిన సమయానికి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది. ఆయన మరణ వార్త తెలుసుకుని సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ ఇద్దరూ ఆయన పార్థివ దేహానికి నివాళులు కూడా అర్పించారు. కాబట్టి అందరూ కాంగ్రెస్ ప్రధానులకి కేటాయించినట్టే ప్రభుత్వం పివికి కూడా ఢిల్లీలో స్థలాన్ని కేటాయిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆయన అంత్యక్రియలకు స్థలాన్ని కేటాయించలేదు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ ముఖ్య నాయకులు మరణిస్తే వారి పార్థివ దేహాన్ని ఏఐసిసి ఆఫీసులో సందర్శనకు ఉంచడం ఆనవాయితీ. కానీ పివి నరసింహారావు గారి పార్థివ దేహాన్ని మాత్రం ఏఐసిసి ఆఫీసులోకి రానివ్వలేదు. దాంతో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు కలగజేసుకుని నరసింహారావు గారి కుటుంబ సభ్యులతో మాట్లాడి పార్థివ దేహాన్ని హైదరాబాద్ తీసుకురావాలని కోరారు. డిసెంబర్ 24న పివి నరసింహారావు గారి డెడ్ బాడీని హైదరాబాద్ తరలించారు. పివి నరసింహారావు గారి పార్థివ దేహాన్ని హైదరాబాద్లోని జూబ్లీ హాల్లో సందర్శనకుంచారు. 2004 డిసెంబర్ 25న హుస్సేన్ సాగర్ ఒడ్డున నరసింహారావు గారి అంత్యక్రియలకు ఏర్పాట్లు జరిగాయి. ఆనాడు వైఎస్ఆర్ ప్రభుత్వం నరసింహారావు గారికి స్మారకం నిర్మించేందుకు హుస్సేన్ సాగర్ ఒడ్డున 2.9 ఎకరాల భూమిని కేటాయించింది. డిసెంబర్ 25న హుస్సేన్ సాగర్ ఒడ్డున పివి నరసింహారావు గారి అంత్యక్రియలు జరిగాయి. అయితే నరసింహారావు గారి అంత్యక్రియలు కూడా వివాదాస్పదమయ్యాయి. ఒక ప్రముఖ న్యూస్ ఏజెన్సీ తమ ఛానల్లో పివి గారి దహనం అవుతున్న డెడ్ బాడీని టీవీలో చూపించడం మొదలుపెట్టింది. శరీరం సరిగ్గా దహనం కాకుండానే దేశ మాజీ ప్రధాని డెడ్ బాడీని వదిలి వెళ్లిపోయారని, కుక్కలు ఆ డెడ్ బాడీ కోసం ఎదురు చూస్తున్నాయని వార్తలు ప్రసారం చేయడం మొదలుపెట్టారు. కపాల మోక్షం కలగకుండానే పివి గారిని అందరూ వదిలేశారని టీవీలో ఆయన కాలుతున్న చితిని చూపించడంతో ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే హుటాహుటిన ప్రభుత్వ యంత్రాంగం అంత్యక్రియలు జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. ఈ వ్యవహారం మీద ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. నిజానికి ఆయన డెడ్ బాడీకి సంబంధించి ప్రసారమైన వార్తలు నిజం కాదని తేలింది. కానీ ఆయన మరణానికి సరైన గౌరవం ఇవ్వలేదని వాదించేవారు కూడా ఉన్నారు. ఏది ఏమైనా మాజీ ప్రధాని పార్థివ దేహాన్ని, ఆయన చితి మంటల్ని కూడా వార్తలుగా ఉపయోగించుకున్నారనేది వాస్తవం. అలా దేశ మాజీ ప్రధాని జీవితం ముగిసింది. కానీ తెలుగువారు గర్వించదగ్గ వ్యక్తుల్లో పివి కూడా ఒకరు. అందుకే పివి తెలుగువారి టీవీ అనడంలో సందేహం అవసరం లేదు. సో ఇది ఫ్రెండ్స్, ఈ పూర్తి విషయాలు తెలుసుకున్నాక పివి నరసింహారావు గారిపై మీకు కలుగుతున్న అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్స్లో తెలపండి. ఎంతో విలువైన సమాచారం గల వీడియోలు అనేవి ఇక నుంచి వెంటనే తీసుకొస్తున్నాము. ప్రతిదీ మీ వరకు చేరేందుకు, ఏది మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ ఫ్యామిలీలో సబ్స్క్రైబ్ చేసుకుని మీరు భాగం కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.